వాక్యం పురుషుల కంటే ఆడపిల్లలు ఎక్కువ విన్నారు. యేసుక్రీస్తు యొక్క సువార్త విషయంలో అపోస్తలులతో పాటు సమానత్వంగా స్త్రీలు కూడా వాక్యం విని క్రీస్తుతో పరిచయం చేశారు. అందుకే నేడు వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి. నిజంగా ఆడపిల్లలందరూ వచ్చినందుకు పాపం తెల్లవారు మీకు పనులు ఉంటాయి. అమ్మా మీ బట్టలకు సేవ చేయాలి, మీ పిల్లలకు సేవ చేయాలి, మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ సేవ చేయాలి, అత్త మమ్మల్ని వండి పెట్టాలి. అయినప్పుడు కూడా మరలా వాక్యం వినాలని కూర్చున్నారు. నిజంగా దేవుడు మీకు గొప్ప ఓర్పు ఇచ్చాడు. నిజంగా స్త్రీలంటే దేవుడికి ప్రత్యేకమైనటువంటి అభిమానం, గౌరవం, ప్రేమ. ఆ దేవదేవుడికి మీకు ఇచ్చాడు ఆ ఓర్పు. మీకు భూమి అంత ఓర్పు ఉంది. నిజంగా చాలా సంతోషం. ఆడపిల్లలు ఇలా వాక్యం నేర్చుకోవాలని ఆశపడడం అనేది చాలా సంతోషం. అలాగే మిమ్మల్ని అందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చినటువంటి పాల్ గారికి కూడా ప్రత్యేకమైన వందనములు. ఆయన మరి దేవదేవుడు ఇలా కలిపి ఆయన నా ద్వారా సువార్త అందించేటట్టు ఆయన చేస్తున్నాడు. అది దేవుడు ఆయనకి పనివాడిగా వాడుకున్నాడు. ఆయన ద్వారా నాకు ఈ పని ఇచ్చాడు. నాకు గోతులు తవ్వడం కానీ, లేకపోతే కరెంటు పని చేయడం కానీ, మేస్త్రి పని కానీ ఇంకేం రాదు. నాకు వచ్చే వృత్తి ఏంటంటే క్రీస్తు బోధన చెప్పడం తప్ప వేరే పని నాకు రాదు. రైట్, మనం ఎక్కువ సమయం వృధా చేయకుండా ఈరోజు మానవ జన్మ రహస్యం గురించి నేర్చుకుంటాం. మానవ జన్మ అంటే నీ జన్మ నా జన్మ గురించి మనం నేర్చుకుంటాం. ఓకేనా? ఊ అంటుండండి. ఊ అంటే నిద్ర రాదు. ఎప్పుడైనా దేవుడు మిమ్మల్ని ఎందుకు సృష్టించాడు అన్న ఆలోచన ఎప్పుడైనా మీరు చేశారా? చేసి ఉండరు కదా. ఎందుకు చేసి ఉండరు అంటే మీరు మీ గురించి ఎప్పుడు కూడా తెలుసుకోవాలని ప్రయత్నం చేయలేదు. నిజం, లోకములో ఉన్న వారి గురించి తెలుసుకోవాలని ఆరాటపడ్డారు తప్ప మీకు అసలు మిమ్మల్ని ఎవరు చేశారు, ఏ పని నిమిత్తం దేవుడు చేశాడు, ఈ భూమి మీద ఏం పని ఉంది మనకి, మనం ఏ లోకములో వచ్చాము, ఈ లోకంలో పని ఏంటి, తిరిగి ఏ లోకముకి వెళ్తాము అనే విషయాన్ని మీరు ఎవ్వరు కూడా ఆలోచించలేదు. కేవలం ఏం ఆలోచించారంటే మనం అమ్మ నాన్నకి పెళ్ళైంది, అమ్మ గర్భం దాల్చింది, మనం వచ్చాం. ఇదే మీకు తెలిసిన విషయం. కాబట్టి ఈరోజు మీ జన్మరాశి మీకు చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి, రాసుకోండి. దేవుడు నన్ను సృష్టించడానికి గల కారణం ఏమిటి, లేదా దేవుడు మానవులను ఎందుకు సృష్టించను? మీ ఇష్టమే. దేవుడు నన్ను ఎందుకు సృష్టించాడు, లేదా దేవుడు మానవుని ఎందుకు సృష్టించను? ప్రశ్న. ప్రతి మనిషి కూడా కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. ఏంటి ఆ ప్రశ్న? ఒకటి, నేను ఎక్కడి నుండి వచ్చాను? రెండు, నేను ఈ లోకంలో ఎందుకున్నాను? మూడు, ఈ లోకంలో నాకేం పని? నాలుగు, నేను తిరిగి ఏ లోకానికి వెళ్తున్నాను? అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? అర్థమవుతుందా? నేను ఏ లోకం నుండి వచ్చాను, ఈ భూలోకంలో ఎందుకున్నాను, ఈ భూలోకంలో నాకు ఏం పని, తిరిగి ఏ లోకానికి వెళ్తాను? 5, నన్ను నిర్మాణం చేసింది ఎవరు, లేదా నన్ను తయారు చేసింది ఎవరు? ఈ ప్రాముఖ్యంగా 5 ప్రశ్నలు మనిషి వేసుకుంటే, మనిషి ఆలోచన చేస్తే బైబిల్లో ఉన్నటువంటి సత్యం అనేది మీకు అర్థమవుతుంది. మనిషి దాన్ని తెలుసుకునే ప్రయత్నం నేడు చేయడం లేదు. ఈరోజు దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక ధనవంతుడు ఉన్నాడు అనుకోండి, ఒరే అసలు దేవుడు నిన్ను ఎందుకు పుట్టించారా అని ఆ ధనవంతుడిని అడిగితే ఆ ధనవంతుడు చెప్పే మాట ఏంటంటే, దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు, ఈ లోకంలో సర్వ సుఖాలు అనుభవించాలని పుట్టించాడు అని చెప్తాడు. దానికి రిఫరెన్స్గా మనం లూకాసు సువార్త 12వ అధ్యాయము 16 నుండి 20 వచనాలు చూస్తే,
మరియు ఆ, ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఆ, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. ఆ, అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక ఆ, నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగ ఉమ్, చేతును, నా కొట్లు ఉమ్, విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ఉమ్, ధాన్యం అంతటిని, నా ఆస్తిని ఉమ్, సమకూర్చుకొని, నా ఉమ్, ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, ఉమ్. తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందును అనుకొనెను. చాలు. అంటే ఇతనికి ఏం తెలియదు, తను ఏ లేకుండా ఇచ్చాడో తెలియదు, ఈ లోకంలో ఎందుకున్నాడో తెలియదు, ఈ లోకంలో తను ఎవరు కూడా బ్రతకాలో తెలియదు, తిరిగి ఏ లోకానికి వెళ్తాడో తెలియదు. తెలియకపోయిన వ్యక్తి ఏమనుకుంటున్నాడంటే ఈ లోకంలోకి వచ్చాడు కాబట్టి కష్టపడాలి, డబ్బు బాగా సంపాదించుకోవాలి, ఉన్నసత ఏం చేయాలా, హాయిగా ప్రాణమైనంత వరకు తినాలా, తాగించాలా, సుఖించాలా, విదేశాలు తిరగాల, ఎంజాయ్మెంట్ చేయాలా. ఇది వాడికి తెలిసినటువంటి, మీరు ఎవరికైనా అది చెప్తారు. అదే ఒక పేదవాడికి అడిగారు అనుకోండి, అయ్యా నిన్ను ఎందుకు దేవుడు సృష్టించాడు అని అంటే వాడేమంటాడంటే, నన్ను ఎందుకు అయ్యా సృష్టించాడు దేవుడు, నేను దరిద్రంగా అనిపించాడు అయ్యా సృష్టించాడు దేవుడికి, మనసు లేదయ్యా, నన్ను పేదరికంలో పుట్టించాడు అయ్యా, నాకు ఏంటయ్యా కర్మ అంటాడు. అమ్మ లైట్ లైట్ అమ్మ ఇమీడియట్ గా. కాబట్టి లైట్ అడిగి ఎంతసేపు అమ్మ, ఈ తీయండి కర్టన్ క్లోజ్ చేయ, తీయండి కర్టన్స్, కరెంట్ వెళ్ళిపోయింది ఏమనుకోవద్దు, అది తీయండి అమ్మ అది కూడా. కాబట్టి దరిద్రుడు కూడా ఆలోచన ఏంటంటే వాడు కూడా ఎందుకు పుట్టా, ఎక్కడి నుండి వచ్చాడో, ఏ లోకం నుండి వచ్చాడో, ఈ లోకంలో ఎందుకు నివాసం చేస్తున్నాడో, ఈ లోకంలో తనకు దేవుడు ఎందు నిమిత్తము సృష్టించి తన కొరకు నిర్ణయించుకున్నాడో, తిరిగి ఏ లోకాలు కదా ఆ దరిద్రుడు కూడా తెలియదు. 99.99% పీపుల్ కూడాను అసలు దేవుడు నన్ను ఎందుకు సృష్టించాడు అనే విషయం ఎవరికి తెలియదు. ఇప్పుడు కూడా మనుషులు యేసుక్రీస్తు అనేవాడు ఒక ఆప్షన్ అంతే. ఈ లోకంలో ప్రపంచం అంతా కూడా క్రైస్తవులు పెరిగారనుకుంటున్నారు కానీ క్రీస్తు స్వారూప్యం గల కుమారులు పెరగలేదు. క్రిస్టియానిటీ పెరిగింది విపరీతంగా. 165 దేశాల్లో క్రిస్టియన్స్ ఉన్నారు కానీ క్రీస్తు స్వారూప్యం కలిగిన కుమారులు కానీ దేవుని కుమారులు కానీ భూమి మీద 1% ఉన్నారు. కారణం ఏంటి అంటే వాళ్ళందరూ కూడా దేనికి వచ్చారు, క్రీస్తుని అంగీకరించారు, భౌతికమైన అవసరాల కోసం. అప్పులు తీరని ఒకటి నమ్ముకుంటాడు, రోగాలు తీరిపోతారు ఒకటి నమ్ముకుంటాడు, పిల్లల పొట్లని ఒకటి నమ్ముకుంటాడు, ఉద్యోగం కావాలని ఒకటి నమ్ముకుంటాడు, గవర్నమెంట్లో సీట్లు, ఇంజనీరింగ్ సీట్ రావాలని ఒకటి నమ్ముకుంటాడు, కోర్టులో సమస్య పోవాలని నమ్ముకుంటాడు, భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి తిరిగి రావాలని నమ్ముకుంటాడు. అందరూ నమ్మారు కాబట్టి నేను నమ్ముకోండి అనుకోవట్లేదు. ఒంటరిగా ఉంది కాబట్టి నాకు ఎవడు మేలు చేసేవాడు లేడు కాబట్టి యేసుక్రీస్తు నమ్ముకుంటే ఆ చర్చలో ఉండిపోవచ్చు అని నమ్ముకుంటాడు. ఎందుకంటే వీళ్ళందరూ కూడాను దేవుడు ఎందుకు సృష్టించాడో తెలియకపోయిన జాబితాలో ఉన్నారు వాళ్ళందరూ. కానీ బయటికి మాత్రం లోకంలో మేము క్రైస్తవులు బతికేస్తారు కానీ దేవుడు ఆ వ్యక్తులను అంగీకరించడం, వాళ్ళందరూ నిత్యనరకానికి వెళ్తారు, అందులో ఏ డౌట్ లేదు. కాబట్టి ప్రతి మనుషులు కూడా దేవుడి యొద్దకు వచ్చినప్పుడు దేవుడు నన్ను ఎందుకు సృష్టించాడు, నన్ను ఎందుకు కలగజేశాడు, ఎందుకంటే ఏ లోకంలో ఉన్నాను, ఈ లోకంలోకి ఎందుకు వచ్చాను, ఈ లోకంలో నాకు ఏం పని ఉంది, తిరిగి ఏ లోకానికి వెళ్తాను, ఇది ప్రతి మనిషి తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకుండా నా దేవా అని పిలిస్తే దేవుడు 2 చెవులు మూసుకుంటాడు. కాబట్టి దయతో నేను నిర్మాణం చేసింది ఎవరు, ఈరోజు ఎందుకు నిర్మాణం చేసిన విషయం ఈ రాత్రి కాల సమయంలో ఆలస్యమైన తేటగా నేర్చుకోండి. నేను ఇంకో మాట కూడా చెప్తున్నాను, నేను చెప్పే విషయాలు ప్రసంగాలు కావు, బైబుల్ థియాలజీ లెసన్స్. నేను బైబుల్ టీచర్ని, దయించి థియాలజీ చాలా జాగ్రత్తగా బైబిల్లో చూడండి, చక్కగా నోట్స్ రాసుకోండి, అలా ఉన్నాయో లేదో రూఢిపరుచుకోండి. లేకపోతే మీరు అనేకమైన బోధలు వింటారు కాబట్టి ఈ ప్రసంగం కూడా బాగా చెప్పిన తప్పట్లు కొడతారు. తప్పట్లు కొట్టద్దు, మీ బతుకు మీ జీవితం మార్చుకోమని ప్రేమపెట్టి మనవి. కాబట్టి దేవుడిని సృష్టించడానికి, నిన్ను సృష్టించడానికి ఒక ప్లాన్ ఉంది. దేవుడు మనిషిని తయారు చేయడానికి ఒక ప్లాన్ ఉంది. ఏంట ప్లాన్? ఉదాహరణకి మనకు ఇల్లు కట్టాలి అంటే ప్లాన్ ఉంటుంది, ఒక అమ్మాయికి పెళ్లి చేయాలంటే ప్లాన్ ఉంటుంది, అలాగే మన అబ్బాయికి ఒక స్కూల్లో చేర్పించడం ప్లాన్ ఉంటుంది, ప్రతిదానికి కూడా ఒక ప్లాన్ ఉంటుంది. అలాగే దేవుడు కూడా మనిషిని తయారు చేయడానికి ఒక ప్లాన్ ఉంది, ఒక ఉద్దేశం ఉంది. దాన్ని బైబిల్ ఏం చెప్పారంటే సంకల్పము అన్నాడు.
సంకల్పము అంటే ఇంగ్లీష్ లో గాడ్ ప్లాన్. దేవుడు మన సృష్టించిన ఒక ప్లాన్ ఉంది. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 10-11 వచనాలు. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 10-11 వచనాలు. ఆ 24 పెద్దలు 11 చదివమ్మా. 11 నుండి చదివమ్మా. నీవు సమస్తికి నీ చిత్తం ఉండను సృష్టింపబడను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద నరుగుడవని చెప్పుచు తమ ఆ సింహాసనం ప్రభువా మా దేవ, నీవు సమస్తమును సృష్టించినవి నీ చిత్తమును బట్టి అన్నాడు. చిత్తము అంటే దేవుని యొక్క ప్లాన్. ఇది మీకు అర్థం అవ్వాలి. అలాగే రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 36 వచనం. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 36 వచనం. ఆయన మూలములను ఆయన ద్వారాను ఆయన మూలములను ఆయన ద్వారాను ఆయన చిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ సృష్టిలో ఉన్న సమస్తమును ఆయన ద్వారా కలిగాయి. చిత్తము అంటే ఒక ప్లాన్ ఉంది. చెప్తాను ఆ ప్లాన్ అంటే మీకు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. చక్కగా రాసుకోండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడని ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనం ఉన్నాము మరియు ఆయన నిమిత్తము మనమున్నాము మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. తర్వాత కొలస్సీ 1:16. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఏలయనగా భూమి అంతన్నవనియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడను. కాబట్టి సమస్తమును సృష్టించింది ఎవరు? దేవుడే. సమస్తము సృష్టించాడు. ఆకాశం సృష్టించింది దేవుడే. సూర్య నక్షత్రములను చంద్రుడిని సృష్టించింది దేవుడే. మానవుని సృష్టించింది దేవుడే. విషయం ఏంటంటే సూర్యుడి పని ఏంటి? సూర్యుడిని దేవుడు నిర్మాణం చేయడానికి ఒక ప్లాన్ ఉంది. ఏంటో ప్లాను? సూర్యుడికి ఒక పని ఉంది అతను సృష్టించేందుకు. అతను ఏం చేస్తాడంటే తెల్లవారి మనకి ఉదయం రాగానే వెలుతురుని ఇస్తాడు. చంద్రుడి పని ఏంటి? చీకటిని ఇస్తాడు. మరి ఆకాశం పని ఏంటి? వర్షాన్ని ఇస్తాడు. భూమి పని ఏంటి? పంటని ఇస్తాడు. అవునమ్మా. గాలి పని ఏంటి? మనకి శ్వాసలు ఇస్తాడు. నీరు పని ఏంటి? మనకి దాహం తీరుస్తుంది. మొక్కల పని ఏంటి? మనం తినడానికి ఆకుకూరలు ఇలాంటివన్నీ కూడా ఔషధాలన్నీ కూడా ఇస్తుంది. మన మానవుడిని ఎందుకు దేవుడు చేశాడు? మీకు అర్థం కాలేదు. ఈ భూమి మీద చేసినటువంటి ప్రతి ఇది కూడా కంటికి కనిపించవు కానీ కంటికి కనిపించను కానీ, కంటికి కనిపించిన గాలి కూడా మన శ్వాస నిశ్వాసం తీసుకున్నాడు గాలి మూలంగా. దృశ్యమైనవి అంటే కంటికి కనిపించేవి. సూర్యుడు చంద్రుడు పగలు రాత్రిని ఇస్తున్నాడు. ఆకాశం నుండి బలవంతమైన ఋతువుల నుండి మన వర్షం వస్తూ ఉంది. అవి వాటికి సృష్టించడానికి దేవుడికి ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ప్రకారం చేస్తున్నాయి. మరి మనిషి దేవుడు సృష్టించాడు. మనిషికి సృష్టించగల కారణం ఏంటి? ఏ ప్లాన్తో సృష్టించాడు? ఇది మనం తేటగా నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనాలు. మానవుడిని ఎందుకు సృష్టించాడో చెప్తాడు ఇక్కడ. ఎఫెసీయులకు రాసిన పత్రిక
1వ తన అధ్యాయం ప్రియనియందు చదువు. ఎట్లనగా తన ఎట్లనగా తన ప్రియనియందు ప్రియనియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన గొప్ప మహిమకు కీర్తి కలిగినట్లు ఆ, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొని దేవుడు ప్లాన్ అంతా చెప్పేశాడు. దేవుడు ఎందుకు మనిషిని సృష్టించాడనే సంగతి పరిశుద్ధాత్ముడు అపోస్తుల ద్వారా రాయించాడు తండ్రి దేవుడు. పాయింట్ నెంబర్ 1, ఎందుకు సృష్టించాడో చెప్పాడు. దేవుని కుమారుడుగా స్వీకరించుటకై అన్నాడు. అర్థమైందా? 4, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారం దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు తన కుమారుడుగా స్వీకరించుటకై. తండ్రి అయిన దేవుడు కాన్సెప్ట్ ఏంటి? ఒక మనిషిని తయారు చేయడానికి దేవునికి కుమారులు కావాలి. ఎంతమంది కుమారులు కావాలి? అనేక మంది కుమారులు కావాలి. శరీరం ధరించుకునే లోకానికి వచ్చినప్పుడు మానవులు ఎన్ని తూట్లు పొడుస్తున్నా, ఎన్ని మాట్లాడుతున్నా కూడా తండ్రి అని దేవుని స్వభావాన్ని ఎక్కడ కోల్పోలేదు. ఆయన స్వభావం కోల్పోతే మానవ రక్షణ లేదు, మానవ జాతికి రక్షణ లేదు. యేసుప్రభు స్వభావంగానే కోల్పోతే ఈ భూమి మీద మానవ జాతికి రక్షణ లేదు. తండ్రి అని దేవుని యొక్క స్వరూపం అనే ప్రతిబింబాన్ని చూపించేశాడు లోకంలో. ఇదిగో దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు ఇలాగ ప్రాణం పెడుతున్నాడు, దేవుడు ఓర్చుకుంటున్నాడు ఎన్ని మాట్లాడానని తన ప్రతిబింబాన్ని దేవ స్వరూపాన్ని చూపించాడు. ఈ రోజు చాలా మందికి దేవుడు ప్లాన్ తెలియదు, ఎందుకు నిర్మాణం చేశాడో తెలియదు, ఎందుకు కన్నాడో తెలియదు. ఏదో మనం ప్రభుని నమ్మేశాం, ఏదో ఆదివారం చర్చికి వెళ్ళాలా, ఏదో సంపాదించాం, ఏదో కానుకలు వేసేయాలా, పాస్టర్ గారి చుట్టూ ప్రదక్షిణ చేయాలా, పాస్టర్ గారి నెత్తి మీద చేస్తే మనం చాలు అన్ని కోరికలు తీరిపోతాయి. ఇదా మేము దేవుడు సృష్టించింది? ఎందుకని దేవుడు మిమ్మల్ని కన్నదే? ఎందుక దేవుడు 9 మాసాలు తల్లి గర్భంలో తన చేతులు పెట్టి రూపించి అల్లార్బుద్ధిగా చేసి లోకంలో తెచ్చింది. అందుక తండ్రి అనే దేవుడు మీ తల్లిలో రక్తాన్ని పాలగా మార్చి మిమ్మల్ని పోషించింది. అందుకని నిన్ను దారి తప్పి నిన్ను క్రీస్తులో సంఘంలో నడిపించింది. దేవుడు ప్లాన్ తెలియకుండా తీసుకునే రక్షణ బాప్తిసం చెల్లదు. దేవుని సంకల్పం తెలియాలి. దేవుడిని ఎందుకు అన్నాడనంటే తనకి కుమారులు కావాలట. ఆ కుమారులు కూడా యేసుక్రీస్తు ద్వారా కావాలట. ఎలాంటి కుమారులు కావాలట? పరిశుద్ధులు నిర్దోషుల కుమారులు కావాలట. ఎప్పుడు కావాలి కోరుకున్నాడు? జగత్తు పునాదికి ముందు, సృష్టికి ముందు. అంటే నీ వయసు ఎంత ఒకసారి ఊహించుకోండి. మీ వయసు ఎప్పుడు? ఈ భూమి పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? అంత వయసు ఉంది నీకు. అందరూ 30 సంవత్సరాలు అనుకుంటున్నారు, కాదు. 35, 40, 50 అలా కాదు. సృష్టికి ముందే నీ ఉన్నావునంటే నీ వయసు ఎంత? ముసలమ్మలం అయిపోయినాం, మన ముద్దమ్మలు అయిపోయినాం. ఈ శరీరాన్ని బట్టి అనుకుంటున్నాం, కానీ లోపల ఆత్మకి కొన్ని లక్షల సంవత్సరాలు ఉంది మన ఆత్మ. అది ఎప్పుడు వృద్ధాప్యం అవుతుంది. శరీరం ముసలం అయిపోతుంది, ఆత్మ అవుతాం. ఆత్మ స్వరూపంలో వచ్చిన మనకి వయసు లేదు. దానికి అంత అనంతం, ఆత్మకి చావే లేదు. కాబట్టి పౌలు అంటున్నాడు, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన పడుతుందంటే బాధపడిపోతున్నాడు. ఇదేముంటుంది? దేవుడు ప్లాన్ చెప్పినా, దేవుడు సంకల్పం చెప్పినా మీ బతుకులు, మీ జీవితాలు మార్చుకోకుండా, క్రీస్తుని పూర్ణ నడవకుండా, క్రీస్తు జీవితం మీరు జీవించకుండా మీ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. స్వరూపం పోతే, స్వభావం పోతే నిత్యనరకానికి వెళ్ళిపోతారని పౌలు బాధపడతా ఉన్నాడు. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11, 12 వచనాలు చూస్తే మనం మరియు వాటి యందు మనం నమ్ముకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన ఒక్క నిమిషం ఆగండి. తల్లి చెల్లిగారు ఒక్క నిమిషం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చదవండి. ఇప్పుడు 11, 12 చదవండి. మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుడు జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తులకు కలిగిన సంపూర్ణతకు, సమాప్తమైన సంపూర్ణత కలవారము వరకు ఆయన ఇలాగ నియమించెను అన్నాడు. మన అందరము ఏ విషయంలో ఏకత్వం పొందాలి?
దేవుడి కుమారుని గురించి జ్ఞాన విషయంలో యేసుక్రీస్తు గురించి జ్ఞాన విషయంలో ఈరోజు ఇప్పుడు ఏంటి ఎలాగైపోయిందంటే ఒక విశ్వాసం లేదు, ఒక్కొక్కటిది ఒక్కొక్క విశ్వాసం. మీ విశ్వాసం మీది, మా విశ్వాసం మాది. ఇరుగింటి పొరుగుంటలు కూరలు అమ్ముకుంటారు. వదిలి గారు మీరు ఏం కూర వండారండి? పప్పు సార్. మీ ఇంట్లో ఏం వండారండి? దొండకాడ. అది కాదు ఇది. సృష్టికర్త అయిన పరమాత్ముడు ఒక్కడే. ఆ పరమాత్ముడు సృష్టికర్త అయిన దేవుడు ఒకే విశ్వాసంలో రావాలి. ఏ విశ్వాసం రమ్మన్నాడు? తన కుమారుడికి ఇచ్చినటువంటి జ్ఞాన విషయంలో అన్నాడు. ఈరోజు క్రీస్తు బోధ ఎక్కడ ఉంది? అల్లరి బోధలు, పోకిరి బోధలు, డ్యాన్స్ బోధలు, మతి తప్పిన బోధలు, కథల బోధలు, పిట్టకథల బోధలు, మసిపూసి మాడిక చేసిన బోధలు, లోక సంబంధమైన బోధలు, మానవులు కల్పించిన పద్ధతులు, అవి దైవోపదేశపడి బోధిస్తున్నారు. దేవుడిని వ్యర్థంగా ఆర్థిస్తున్నారు. ఆయనకి దేవుడి సంకల్పము తెలీదు. ఆయన్ని వెంబడించే వ్యక్తులు కూడాను ఆ సంకల్పం గురించి మర్చిపోతారు. అయ్యగారు ఏం చెప్తే అదే పాటిస్తారు. ఆడిపోతారు నరకానికి, మీరు ఆయన్ని వెంబడించిన వ్యక్తులు కూడా పోతారు నరకానికి. అందులో ఏ డౌట్ లేదు. ఏమంటాడు అక్కడ? ఎందుకన్నాడు ఆ మాట పౌలు ఎఫెసీయుల సంఘానికి రాస్తూ? క్రీస్తులో సంపూర్ణత రావాలి అని అంటే కుమారుని కూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల వరకు, అనగా క్రీస్తులకు కలిగిన సంపూర్ణత, సమానమైన సంపూర్ణత కలవారమా కూడా ఆయన ఇలాగ నియమించాను. క్రీస్తుని ఎందుకు నియమించాడు అని అంటే దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు ద్వారా తన ప్లాన్ ని లోకంలోకి చెప్పాడు. వచ్చి వాట్ ఈజ్ గాడ్ ప్లాన్ అన్నాడు. దేవుని సంకల్పం ఇది. ఆ సంకల్పము చెప్పాడు కాబట్టే పౌలు గారు ఎఫెసీ పత్రిక సంఘానికి, గలతీయ సంఘానికి రాశాడు. నాయన, దేవుడు నిన్ను సృష్టించింది, నన్ను సృష్టించింది దేవుడు కుమారులు కావాలట, యేసుక్రీస్తు ద్వారా కావాలట, పరిశుద్ధులు నిర్దోషులు కావాలట. ఎప్పుడు నిర్ణయించుకున్నాడు? అనాదిలో నిర్ణయించుకున్నాడు. అంటే సృష్టికి ముందే ప్లాన్ చేసుకున్నాడు. చూసారా? సృష్టిలో ఉన్న ప్రతిదీ దేవుని కొరకు పని చేస్తా ఉన్నది. సముద్రం పని ఏంటి? చేపల్ని పండించాల తన పిల్లల కొరకు. పక్షి పని ఏంటి? మానవులకు ఆహారం అవ్వాలి. వృక్షముల పని ఏంటి? మనకు పోషించాలి. మనకు ఆరోగ్యకరమైనటువంటి వనమూలికలు ఇవ్వడానికి దేవుడు వాటిని సృష్టించాడు. వాటి ప్లాన్ ప్రకారం చేస్తున్నాయి. కానీ మనిషి మాత్రము దేవుణ్ణి తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు. దేవుడు నన్ను ఎందుకు సృష్టించాడు అని ఎప్పుడైనా ఒక్క నిమిషం మీరు ఆలోచించారా? ఒక్క క్షణం ఆలోచించారా? అసలు దేవుడు నన్ను ఎందుకు సృష్టించాడు ఇవి ఆలోచించము. చిరంజీవి కొడుకు రామ్ చరణ్ సినిమా రిలీజ్ అయింది అనుకోండి, ఎప్పుడు రిలీజ్ అవుతుంది, డేటు, సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తుంది, ఇది మన ఆలోచన. అమ్మ చెప్తుంది, లేకపోతే నాన్న చెప్తాడు 10th పాస్ సెల్ ఫోన్ ఇస్తాను, ఎప్పుడు మా డాడీ ఇస్తాడు సెల్ ఫోను, ఇది మన ఆలోచన. ఇంట్లో అమ్మ వేడి వేడి చికెన్ బిర్యానీ చేస్తుంది, ఎంత వేగంగా వండుతుంది, టైల్స్ తినేద్దాం, ఇది ఆలోచన. పెళ్లి సంబంధం వచ్చింది అనుకోండి, వీడు బాగా చూసుకుంటాడు చూడటం, ఇది ఆలోచన. పరీక్ష పాస్ అయ్యారు, పాస్ అవుతారు లేదో, ఇది ఆలోచన. భౌతిక సంబంధమైన ఆలోచనతో మనుషులు తమ జీవితాన్ని కాలయాపన చేసి ముగించుకున్నారు తప్ప అసలు నన్ను దేవుడు ఎందుకు సృష్టించాడు, నాకు ఏం పని ఇక్కడ, నేను ఎవరి కోసం బ్రతకాలి, ఎందుకు బ్రతకాలి, నాకు ఈ చుట్టాలని బంధువులు ఎందుకు దేవుడు ఏర్పాటు చేశాడని ఒక్క వ్యక్తి కూడా దేవుడిని వెతికే పరిస్థితి లేదు. దైవాన్వేషణ ఎవరు చేయడం లేదు. దైవికమైన ఆలోచనతో ఎవరు బ్రతకడం లేదు. మానవ ఆలోచనలతో, భౌతిక సంబంధమైన ఆలోచనతో అలాగే గడిపిస్తూ కాలయాపన చేసి దేవుని ఉగ్రత కింద మళ్ళీ వెళ్ళిపోతా ఉన్నారు. పౌలు బాధపడిపోతున్నాడండి. కాబట్టి మన అందరము కూడా క్రీస్తు స్వారూప్యాన్ని సంపాదించుకోకపోతే నిత్య నరకం, దైవ స్వభావాన్ని కోల్పోతే నిత్య నరకం. అసలు నిన్ను ఎందుకు సృష్టించాడో తెలుసుకోకపోతే నువ్వు దేవుణ్ణి ఎలా వెంబడిస్తావు? ఇది మీరు తెలుసుకునేటువంటి పరిస్థితి. లైఫ్ తక్కువ అవుతాను దేయడం వల్ల. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. అనేక సహోదరులు జ్యేష్ఠుడు కట్ అవుతుంది, మంచిగా చదవండి, మంచిగా కట్ అవుతుంది. ఎందుకనగా తన కుమారుడు అనేక
సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారుతో స్వారూప్యం గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించెను అన్నాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు మొదటగా దేవుడు పెట్టాడు, తన కుమారుడికి లోకములో నియమించాడు మొదటి కుమారుడుగా. దాని తర్వాత ఆయన వెంబడించి క్రీస్తు స్వారూప్యం సంపాదించుకున్న అందరూ కూడాను దేవునికి కుమారులుగా స్వీకరించడానికి దేవుడి యొక్క ప్లాన్. అంటే ఇప్పుడు యేసు ప్రభు సకల మానవ జాతికి ఏమవుతాడని ఉంది అక్కడ? జ్యేష్ఠుడు అంటే పెద్దన్నయ్య అవుతాడు. పాయింట్ అర్థమైందా? తల్లేనోపండి. అక్కడ ఏముంది? ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమార్తె స్వారూప్యం గలవారు ఒకటకు వారిని ముందుగా నిర్ణయించాను. అంటే మొదటి స్థానము, మొదటి ప్రిఫరెన్స్ యేసుక్రీస్తుని పెట్టాడు. ఇదిగో మీరు క్రీస్తు స్వారూప్యం సంపాదించుకోవాలా? అయితే క్రీస్తు బోధ వినండి. క్రీస్తు చెప్తాడు, నేను ఎందుకు సృష్టించాను, భూమి మీద ఎలా బ్రతకాలో, ఎలా బ్రతికి మీ బతుకు జీవితంలో మార్చుకోవాలి, మీరు నా దగ్గర ఎలా రావాలో ఆయన బోధ వినండి. ఇదిగో ఆయన ముందుగా ఉంచారు, ఈయన నా పెద్ద కుమారుడు, ఆయన వెంబడించిన అందరూ కూడా నా కుమారులు అన్నాడు. యేసు ప్రభు కూడా భూమి మీద ప్రసంగం చేస్తున్నప్పుడు వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లి, వాళ్ళ అన్నదమ్ముల తమ్ముళ్ళు అందరూ వచ్చారు. అప్పుడు అందులో శిష్యుడు అన్నాడు, యేసుప్రభువా మరి మీ అమ్మగారు, మీ చెల్లి, మీ తమ్ముళ్ళు అందరూ వచ్చారు అన్నాడు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు చెప్పండి? ఎవరు నా తమ్ముడు, ఎవరు నా తల్లి, ఎవరు నా అన్న, ఎవరు నా తమ్ముడు? తండ్రి అంటే దేవుడు చిత్తాన్ని నెరవేర్చిన వాడు నా అన్నలు, నా తమ్ముళ్ళు అన్నాడు. అంటే దేవుడు ప్లాన్ తెలియకున్నాడు, ప్లాన్ తెలియకుండా నన్ను వెంబడించున్నాడు, నా బాధనుడు, అసలు నా అమ్మ, నేను అక్కడికి అన్నే అవునని చెప్పేశాడు, అదే తల్లి అవుతుందని చెప్పేశాడు, నా తమ్ముళ్ళు ఎవరని చెప్పేశాడు. యేసుక్రీస్తు మిమ్మల్ని ఒప్పుకోవాలంటే, నా తమ్ముడివి అని, నా సహోదరి అని, నా తల్లిని ఒప్పుకోవాలి అంటే దేవుడి సంకల్పం ఏంటో ఎరగాలి, దేవుడి ఉద్దేశం ఏంటో ఎరగాలి. దేవుడు నాకు ఏ పని ఇచ్చాడు, ఈ బాధ్యత భూమి మీద, అది తెలుసుకోవాలి. ప్రకృతి గుర్తించుతుంది, ప్రకృతి గుర్తించి తన పని తను చేసుకెళ్తా ఉంది, కానీ మానవుడు గుర్తించలేదు. కాబట్టి దేవునికి ఏకైక కుమారుడు యేసుక్రీస్తు, అనేక సహోదరుల్లో యేసుక్రీస్తు జ్యేష్ఠుడిగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. దేవునికి అనేక మంది కుమారులు దేవుడు కుమారుడు. అప్పుడు యేసుక్రీస్తు ఏమవుతాడంటే జ్యేష్ఠుడు అవుతాడు, మన అందరము దేవుని కుమారులు అవుతాము. ఆ కుమారులు అవ్వాలంటే క్రీస్తు స్వారూప్యమని సంపాదించుకోకపోతే యేసుక్రీస్తే మనం ఒప్పుకోడు. ఇలాంటి బ్యాచ్ అంతా కూడా వెళ్ళారు, మత్తయి సువార్త, లోక సువార్త ఉంటుంది. ప్రభువా 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 నీ నామమున మేము దెయ్యమును వెంటగొట్టలేదా, నీ నామంలో ప్రవచించలేదా, నీ నామంలో అద్భుతములు మేము చేయలేదా అని అన్నారు. వీళ్ళందరికీ ఏం తెలియదు? దేవుడు ప్లాన్ తెలియదు. వాట్ ఈస్ గాడ్ ప్లాన్ అనే విషయం వాళ్ళకి తెలియదు. తెలియకుండా ఏం చేస్తున్నారు? యేసునామంలో దెయ్యాలు వెనగొడుతున్నారు, యేసునామంలో అద్భుత కార్యాలు చేస్తున్నారు, యేసునామంలో ప్రవచనాలు పలికేస్తున్నారు, భౌతికమైన దాని మీద మనసు పెట్టారు. వీళ్ళంతా కూడా ఎదురంటే యేసుప్రభు దగ్గరికి. యేసుప్రభు ప్రభువా నీ నామంలోనే కదయ్యా మేమందరము దెయ్యాలు కొట్టాం, యేసునామంలో పో అన్నాం, నీ నామంలో కదయ్యా మేము ప్రవచించాము, నీ నామంలో కదయ్యా అద్భుతాలు చేసామంటే వెంటనే రండి నా పక్కన కూర్చోండి, అయ్యా దేవదూతలు ప్లేట్లు వేయండి తినండి అన్నాడా? ఏమన్నాడు? అక్రమము చేయవాళ్ళారా నా యొద్ద నుండి మీరు తొలగిపోండి, గెటప్ అన్నాడు. అంటే మీరు ఎవరో నాకు తెలియదు, బయటపోండి అన్నాడు. అక్రమం చేయవాళ్ళు నా యొద్ద నుండి తొలగిపోండి, నా తండ్రి చిత్తము నెరవేర్చువాడే అన్నాడు. కాబట్టి దేవుడి ప్లాన్లో నువ్వు లేకపోతే, నీకంటే ఒక ప్లాన్ వేసుకుంటే నీ జీవితము అధోగతి పాలైపోద్ది. దేవుడు ప్లాన్ ఎరిగి, ఆయన సంకల్పాన్ని ఎరిగి, ఆయన చిత్తంలో కొనసాగితే క్రీస్తు స్వారూప్యాన్ని సంపాదించుకుంటావు, క్రీస్తుని పోలి నడుస్తావు, క్రీస్తుని పోలి జీవిస్తావు. తండ్రి అని దేవుడు ఒప్పుకుంటాడు, ఎస్ హీజ్ మై సన్, హీజ్ మై డాటర్, దిస్ ఈజ్ మై ఫ్యామిలీ అని దేవుడు ఒప్పుకోలు చేస్తాడు. ఒక యోబు వలె, ఒక కొర్నేలి వలె, ఒక అబ్రహం వలె, ఒక ఇస్సాకు యాకోబు అన్నాడు. నేను అబ్రహం, ఇస్సాకు, యాకోబుల దేవుడు అంటే వారి ముగ్గురికి దేవుడు ప్లాన్ తెలుసు. వాళ్ళ ముగ్గురి పేరును చిరస్థాయిగా ఉండిపోయి వీరి ముగ్గురి పేరును ప్రస్తావన ప్రకటన వరకు ఉంటుందంటే ఆలోచించండి. ఆ రోజు ధర్మశాస్త్రం లేనప్పుడు కూడా దేవుడికి ఒక ప్లాన్ ఉంది, ఆ ప్లాన్లో మనం ఉన్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా జీవించాలని ఒక అంత డబ్బున్నప్పుడు కూడా గుడారంలో బతికారు, గుడారంలో బతికారు, సామాన్యమైనటువంటి మానవ జీవితాన్ని గడిపారు వాళ్ళు. ఎంత ధనమున్నప్పుడు కూడా
వాళ్ళు ఎవరు పొరుగు బారిని ఆశించలేదు, ఎవరు కొంపలు కోల్చలేదు, ఎవరు అన్యాయంగా చనిపోని కోరుకోలేదు. అబ్రహాంకు ఉన్నటువంటి శక్తి మీద ఆలోచించండి. అబ్రహాంకు 2 వరాలు ఇచ్చాడు దేవుడు. ఒకటి, నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళు విస్తారంగా ఆశీర్వదిస్తాడు, నువ్వు ఎవరిని శపిస్తే వాళ్ళు శపిస్తాను అన్నాడు. కానీ 2 ఆయన ఉపయోగించలే. మనమైతే ఏం చేస్తాం? అలాంటి వరాలు ఇస్తే నాకే ఇచ్చే పైసలు అంటాం. ఒకటి. 2 ఏం చేస్తాం? ఈడు నా జోలికి వచ్చాడు, ఇప్పుడే సర్వనాశనం అయిపోయి అంటాం. చూడండి, ఈ 3 కూడాను అబ్రహాంకి ఇచ్చాడు, ఇస్సాకి ఇచ్చాడు, యాకోబుకి ఇచ్చాడు. కానీ వారు వారి స్వలాభం కొరకు వాడలేదు. అన్నపానములు తృప్తి గల వారే దేవుని మహిమ కొరకు, దేవుని నిత్యత్వంలో ఉండడానికే వాళ్ళు ప్రయత్నం చేశారు తప్ప వారు భౌతికమైన ఆలోచన పెట్టుకున్నారు. అందుకే అంటాడు, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడిని చెప్పుకున్నకు నేను సిగ్గుపడినవాడును కాను అంటాడు. కాబట్టి దేవుని ప్రియులారా, దేవుని సంకల్పము, దేవుని చిత్తము తెలియాలి. తెలియకపోతే, దేవుడిని ఎందుకు నిర్మాణం చేసో తెలియకపోతే నీ రక్షణ దేనికి పనికిరాదు. కాబట్టి దేవుని సంకల్పము అనేక మంది కుమారులు ఆయన కావాలని చెప్తున్నాడు. మత్తయి సువార్త 16:16. మత్తయి సువార్త 16:16. అందుకు సీమోను పేతురు, సజీవుడు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. అందుకు ఎవరమ్మా ఆయన ఎవరని చెప్తుంది గ్రంథము? సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. దేవుడు ఈ లోకమంతా ఆయన ఇప్పుడు ఏం చేసేసింది? దేవుడు చేసేసింది. యేసుప్రభే తండ్రి అని, యేసుప్రభే కుమారుడని, యేసుప్రభే పరిశుద్ధాత్ముడు ఏం చేశారు? యేసుప్రభుని, దేవుడిని, పరిశుద్ధాత్మ యాక్టర్ని చేశారు. యాక్టర్స్, వాళ్ళు యాక్టర్స్ అని చేసేసారు. దేవుడి సంకల్పంలో దేవుడు కుమారుడని చెప్పాడు తండ్రి అని దేవుడు. యేసుప్రభు కూడా తన బోధన తన కుమారుడనే చెప్పుకున్నాడు. అపోస్తలులు కూడాను క్రీస్తు యొక్క పోలు నడుచుకోండి ఆయన జేసుడని చెప్పారు. గ్రంథకర్త ఏం చెప్తున్నాడు ఇక్కడ? మత్తయి గారు కూడా ఏం చెప్తున్నారు? చదవండి మళ్ళా మాట. అందుకు సీమోను పేతురు, సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. అప్పుడు యేసుప్రభు అన్నాడు, అలాగ అనుకో, నేను దేవుడిని, నేనే యెహోవాని, నేనే పరిశుద్ధాత్ముడని, నువ్వు కుమారుడు అంటావిటి చచ్చా అలాగ అన్నదన్నాడా? అనలేదా? కింద వచ్చిన చదవండి ఏమన్నాడు? అందుకు యేసు, సీమోను బరియా, నీవు ధన్యుడవు, ముందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కాని రక్త మాంసములు నీకు బయలుపరచలేదు. ఇది కాన్సెప్ట్. అంటే ఇక్కడ ఏంటి? దేవుని సంకల్పాన్ని పరిశుద్ధాత్ముడు నీ ద్వారా బయలుపరిచాడు. నేను ఎవరిని గుర్తించు? నన్ను ఎవరిని గుర్తించవు నువ్వు? నేను దేవుని కుమారుని గుర్తించు. నాలాంటి స్వరూపం కలిగి ఉండు, పరిశుద్ధుడిగా నిర్దోషం అలా బతుకు. అందుకు దేవుడు ఆయన పలికించాడు, నువ్వు పలకలే అని చెప్పాడు. పరిశుద్ధాత్ముడు తన ప్లాన్ బయలుపరిచిన విషయాన్ని అక్కడ ప్రభు నేర్చుకుని చెప్పాను తప్ప అంటే అలా కనుకనుకో నేనే దేవుణ్ణి, నేను పాత్ర వేసాను, కుమారుడికి ఒక యాక్టర్గా వచ్చాను, మళ్ళీ యాక్టర్గా ముగించుకొని మళ్ళీ వెళ్ళిపోతాను, మళ్ళీ ఒక యాక్టింగ్ చేసి వస్తాను. లోకమంతా కూడా నా తండ్రి అని దేవుని కుటుంబాన్ని యాక్టింగ్ కూడా చేసేసాను. దేవుని సంకల్పం తెలియక, దేవుడి ప్లాన్ తెలియక, వాట్ ఈజ్ గాడ్ ప్లాన్ అని తెలియక, నన్ను సృష్టించిన సృష్టికర్త నన్ను ఎందుకు సృష్టించాడని ప్లాన్ తెలియక లేఖనాలు అపార్థం చేసుకుని పొరపడి నిత్యనరకానికి వెళ్ళిపోతా ఉన్నాను. దేవుని కుమారుడు ఇంకా చూపిస్తాను మీకు. యోహాను సువార్త 5:18. యోహాను సువార్త 5:18 వచ్చిన. ఆయన విశ్రాంతి దేవుడు తన సొంత తండ్రిని అని చెప్పి తను దేవునితో సమానునిగా చేసుకుని గనుక ఇంత నిమిత్తమును యూదులు ఆయనను చంపవల్లని మరి ఎక్కువగా ప్రయత్నం చేసిరి. యేసుప్రభు ఏమని చెప్పుకున్నాడు? నేను దేవునితో సమానుని అని చెప్పుకున్నాడు. రెండేం చెప్పాడు? యేసు నాకు తండ్రి అని చెప్పుకున్నాడు. చెప్పాడమ్మా లేదా? లోపండి, మీ బైబిలే కదా చూపిస్తున్నాను, మీ బైబిలే కదా. ఏముంది అక్కడ? దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవుడితో సమానంగా చేసుకుని కనుక యేసు ప్రభు దేవుడితో సమానంగా, అవునండి నేను సమానం చెప్తున్నాను. మీరు కూడా ఏం చెప్పుకోవాలి? క్రీస్తు. అవును
నేను యేసుతో సమానుడిని. చెప్పుకోలేరా? చెప్పుకోండి మరి. ఇంకా కొలస్సీలు రాసిన పత్రిక 1:15 కొలస్సీలు రాసిన పత్రిక 1:15 ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆది సంభూతుడు అంటే ముందున్నవాడు. యేసుక్రీస్తుని ఎవడు తయారు చేయలే. యేసుక్రీస్తు తనకు తానుగా నిర్మాణం చేసుకోలే. యేసుక్రీస్తు స్వయంభవుడు, అదృశ్య దేవుని స్వరూపి. అదృశ్యుడు అంటే దేవుడు కనబడ్డు. ఆయన స్వభావాన్ని, ఆయన పోలికలను, ఆయన గుణాంగాలను, ఆయన చిత్తాన్ని, ఆయన సంకల్పాన్ని లోకానికి వచ్చి బయలుపరిచిన వాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుని పుట్టించేస్తారు ప్రతి సంవత్సరం కూడా. నువ్వు పుట్టు, మేము చేస్తామని. ఆ యేసు ప్రభు చంపేస్తాడు వాళ్ళందరినీ. యేసు ప్రభుని ప్రతి సంవత్సరం పుట్టించకూడదు. దేవుడు ఒక ప్లాన్ చేశాడు, ఆ ప్లాన్ నిలబెట్టడానికి యేసు ప్రభు వచ్చాడు. ఆయన పుట్టించడం ఏంటి? ఆయన దేవుడితో సమానుడు, అదృశ్య దేవుని స్వరూపి, ఆది అందున్నవాడు, మొదటి వాడు, కలపడవాడు. అలాంటి వాళ్ళు ప్రతి సంవత్సరం పుట్టిస్తారు, ప్రతి సంవత్సరం చంపేస్తారు. అలా చేయకూడదు. ఆయన ఎందుకు వచ్చాడు భూమి మీద అంటే దేవుడు ప్లాన్ అమలు చేయడానికి వచ్చాడు. ఇది మీరు తెలుసుకోవాలి. కాబట్టి యేసుప్రభు ఏమైనాడంటే అదృశ్య దేవుని స్వరూపి అన్నాడు. కొలస్సీలు రాసిన పత్రిక 2:9 ఈరోజు ఆయన ఎంతో చీప్ గా చేసి మాట్లాడుతూ ఉన్నారు పరిస్థితి. కొలస్సీలు దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరంగా క్రీస్తునందు నివసించుచున్నది. అదమ్మా దేవత్వం అంటే ఆయన దేవుడై ఉన్నాడు. దేవలోకంలో దేవునితో సమానుడై ఉన్నాడు. దేవుని స్వరూపై ఉన్నాడు. దేవుని అదృశ్య స్వరూపై ఉన్నాడు. ఇది మీకు అర్థం కావాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:6 ఆయన దేవుని స్వరూపం కలిగిన దేవునితో సమానంతో ఉండుట భాగ్యమని ఎంచుకున్నప్పుడు కానీ మనుషులుగా పోలిగా పుట్టి దాసు స్వరూపుడు ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొని అని అంటాడు. రోమిలికి రాసిన పత్రిక 8:17 రోమిలికి రాసిన పత్రిక 8:17 వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన వల్ల క్రీస్తు తోడి వారసులము. క్రీస్తులో ఏం పడమన్నాడు? శ్రమ పడమన్నాడు. మన పెద్దన్నయ్య ఏం శ్రమ పడితే మనం కూడా ఏం చేయాలా? అదే శ్రమణ పడాలి. ఈరోజు చాలా మంది ఏం చెప్తారు, యేసుక్రీస్తు నమ్మంటే మీకు కష్టాలు తీరిపోతాయి అన్నారు. కష్టాలు పడ్డాడు అసలు యేసుక్రీస్తు స్వారూప్యమే లేదు. వాడు భౌతికమైన దృష్టిలో పెట్టిన సంగతి మీరు గమనించాలి. కాబట్టి యేసు ప్రభు తండ్రి దేవుడికి వారసుడు. యేసు దేవుని కుమారుని ఎంత విశ్వాసం ఉంచి కొనసాగితే మనం కూడా క్రీస్తు తోడి వారసులము అని గ్రంథకర్త మనం సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి క్రీస్తు లాంటి కుమారులుగా మనము మహిమ నొందాలి అనే దేవుని యొక్క ఉద్దేశము. కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు అనే సంగతి ఎందుకు చెప్తాడంటే దేవుని కుమారులుగా స్వీకరించడానికే దేవుడు సృష్టించాడు. ఎవరి ద్వారా కోరుకుంటున్నాడంటే యేసుక్రీస్తు ద్వారా కావాలని కోరుకుంటున్నాడు. ఎలాంటి కుమారులు కావాలంటే పరిశుద్ధులుగా నిర్దోషులను కోరుకుంటున్నాడు. ఎప్పుడు కోరుకుంటాడంటే జగత్తు పునాది వేపుడు మునిపే క్రీస్తుల మనల్ని కోరుకున్నాడు. కాబట్టి క్రీస్తు స్వారూప్యాన్ని సంపాదించుకోకపోతే మన దేవుని కుమారులుగా జరిగే అవకాశమే లేదు. కాబట్టి క్రీస్తు స్వారూప్యం ఎక్కడ జరుగుతుంది అని ఆలోచన చేస్తే అంతరంగంలో తప్ప భౌతికంగా ఎవడు కూడా క్రీస్తు స్వారూప్యాన్ని సంపాదించుకోలేడు. ఆ మాట 1 పేతురు రాసిన పత్రిక 2:22-23 చూస్తాం. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన బెదిరింపక న్యాయముగా తీర్పు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను.
చాలు. ఎలా బతికాడండి యేసు భూమి మీద? ఎలా బతికాడు? ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన ఎవరిని దూషించినా తిరిగి దూషించలేదు, ఆయన శ్రమపై ఆయనకి ఎంతమంది శ్రమించినా సరే ఎవరికి బెదిరించలేదు, న్యాయముగా తీర్పు తీర్చి దేవుడికి తను అప్పగించుకున్నాను. ఎందుకంటే యేసుప్రభు పొరపాటును కూడా రివర్స్ అయిపోతే, ఈ లోకానికి వచ్చి టెంప్ట్ అయిపోతే దేవుడి స్వభావం కోల్పోతే మానవ జాతి రక్షణ లేదు. రక్షణ క్రీస్తు ద్వారా ఇవ్వాలని దేవునికి ఉద్దేశం. క్రీస్తు స్వారూప్యంలోకి రావాలన్నా, క్రీస్తు ద్వారా దేవుని సన్నిధికి చేరాలన్నా, క్రీస్తు సంఘము కట్టబడాలన్నా అంత కూడా దేవుడు యేసుక్రీస్తుకు బాధ్యత అప్పచెప్పాడు. ఈ బాధ్యత ఆయన భూమి మీదకి వచ్చి సక్రమంగా నెరవేర్చకపోతే మనకు రక్షణ లేదు. ఈ రక్షణ ఇవ్వాలి అంటే క్రీస్తులో కూడా ఆయన జీవించాడు. ఈరోజు మనము ఎవరైనా బెదిరిస్తే తిరిగి బెదిరిస్తాము, దోషకు ప్రత్యుత్తరంగా దూషిస్తా ఉన్నాము, బాధించేవారు బాధిస్తా ఉన్నాము, మన స్వజల్ని మన ఇంటి వారిని ఆశ్రయించుకునే పరిస్థితి మనం కల్పించుకుంటున్నాము. సభ్య సమాజంలో కూడా సోదరులతో ప్రేమ కలిగి లేము, ఇరుగు పొరుగు వారితో సఖ్యత లేము. మేము మాత్రం క్రైస్తవులం అని చెప్తాం. కాబట్టి దేవుడిని ఎందుకు సృష్టించాడు అంటే దేవుడికి అనేక మంది కుమారులు కావాలి. ఎలాంటి కుమారులు కావాలి? యేసుక్రీస్తు కుమారులు కావాలి. ఎలాంటి కుమారులు కావాలి? పరిశుద్ధులు నిర్దోషమైన కుమారులు కావాలి. ఎవరి ద్వారా కావాలి? యేసుక్రీస్తు ద్వారా కావాలి. ఎప్పుడు కావాలి నిర్ణయించుకున్నాడు? సృష్టికి ముందే నిర్ణయించుకున్నాడు. కాబట్టి యేసు ప్రభు శరీరంతో వచ్చి కూడాను లోకంలో 33.5 సంవత్సరం జీవించినప్పుడు కూడాను దైవ స్వభావానికి భిన్నంగా ఆయన బోధించలేదు, లోక సంబంధమైన మూలపాఠాలతో బ్రతకలేదు, అసత్యాన్ని ప్రకటించలేదు. దేవుడు ఏం చెప్పాడో బైబిల్ గ్రంథం ద్వారా ఆ విషయాన్ని మాత్రమే ప్రకటించాడు. తన కాలాన్ని తన సమయాన్ని ఇచ్చిన బాధ్యత చక్కగా నిర్వర్తించి తిరిగి దేవుడి సన్నిధికి వెళ్ళి దేవుడి కుడిపార్శ్వన కూర్చొని ఈ రోజు మనకి రూల్ చేస్తూ ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆనాడు అపోస్తులు క్రీస్తులు జీవించారు, ఆది క్రైస్తవ సంఘం కూడా జీవించారు. మనకి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కనపడుతుంది. అపోస్తుల పౌలు జీవించాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో. అలాగే స్టెఫన్ గారు జీవించారు. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 6వ వచనంలో. అలాగే లోక సువార్త 23వ అధ్యాయం 23-34 వచనంలో. ఏమండి, యేసుక్రీస్తుని పోలిన అడ్డం వల్ల మనకి ఏంటి లాభం అని ఆలోచిస్తే శాంతి వస్తుంది, సమాధానం వస్తుంది, నెమ్మది వస్తుంది, ఓర్పు వస్తుంది, సహనం వస్తుంది. కాబట్టి దేవుని కుమారుడికి లోకము జీవించడం సాధ్యమేనంటే సాధ్యమే తప్ప అసాధ్యం కాదు. అసాధ్యాన్ని కూడా సుసాధ్యము చేయగల దేవుడు మన పక్షముగా ఉన్నాడు. కాబట్టి ప్రతి మానవుడు కూడాను 4 విషయాలు తేటగా తెలుసుకోవాలి. నేను ఎవరిని, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఈ లోకంలో ఎందుకున్నాను, ఈ లోకంలో నాకు ఏం పని, తిరిగి ఈ లోకంలోకి వెళ్తున్నాను, అసలు దేవుడు నన్ను పుట్టించడానికి ఏ ఉద్దేశం అంటే దేవుడి ఉద్దేశం ఏంటంటే దేవుడికి అనేక మంది పిల్లలు కావాలి. ఎవరి ద్వారా కావాలి? యేసుక్రీస్తు ద్వారా కావాలి. ఎలాంటి కుమారులు కావాలి? పరిశుద్ధులు నిర్దోషులు కావాలి. ఎప్పుడు నిర్ణయించుకున్నాడు? నేను అనాదిలో నిర్ణయించుకున్నాడు, సృష్టికి ముందే నిర్ణయించుకున్నాడు. అలా నమ్మకంతో ఈ లోకాన్ని పంపాడు. ఆ నమ్మకాన్ని మనుషులు ఒమ్ము చేశారు. దేవుడు బాధపడుతున్నాడు, ఎంతో బాధపడుతున్నాడు. ఆ బాధ యెషయా ప్రవక్త చెప్పాడు 1వ అధ్యాయం 3వ వచనం చూస్తే, ఆకాశమా ఆలకించు, భూమి చెవియకు, నేను పిల్లలను పెంచాను, పెద్దవాడిని చేశాను కానీ వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. తిరుగుబాటు చేసిన పిల్లల్ని తిరిగి మళ్ళీ తన దగ్గర చేర్చుకోవడానికి నిత్యత్వంలో ఉన్నటువంటి క్రీస్తు, ఆది సంబుధుని క్రీస్తుని ఈ లోకములో తన కుమారుడిగా లోకంలోకి పంపి, నాయన నా సంకల్పాన్ని చెప్పు, నా చిత్తాన్ని చెప్పు. వారు దారి తప్పి ఉన్నారు. వారు అసలు ఎందుకు సృష్టింపడారో తెలియక లోకములో అపవాది చేత బాధింపబడుతున్నారు. వాళ్ళు రక్షించు అని తన సంకల్పాన్ని చిత్తాన్ని చెప్తే ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. అది మనకి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో యేసుప్రభు చెప్తాడు ఆ మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5 నుండి చదవండి 7వ వచనం వరకు. అక్కడ యేసుప్రభు చెప్తాడు. ఎవరు స్పష్టంగా చదవండి, వాళ్ళు రికార్డ్ చేస్తున్నారు కాబట్టి ప్రాబ్లం వస్తుంది. స్పష్టంగా చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక. ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలా చెప్పుచున్నాడు, బలియు అర్పణ కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్చితివి,
పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. చాలు. బలులు ఆ ప్లాన్ చేసేసాడు. ఆ ప్లాన్ చేసిన తర్వాత తండ్రి అయిన దేవునికి ప్రార్థించాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది. మీకు అవసరమైతే కొన్ని వచ్చిన చూపిస్తారో అది కూడా మీరు తీయండి. యోహాను సువార్త 17వ అధ్యాయం ఒకసారి తీయండి. మీకు కొన్ని వచ్చిన మాత్రం చూపిస్తాను. అది యేసుప్రభు ప్రార్థన. అది తండ్రి అయిన దేవునికి యేసుప్రభు చేసిన ప్రార్థన. చదవండి 17:1 చదవండి. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి నా గడియ వచ్చి అన్నది. నెరవేర్చడానికి వచ్చానయ్యా అన్నాడు. చూడండి ఇక్కడ 7లో చదవండి. 7 నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలు అంగీకరించి నేను నీ అద్దు నుండి బయలుదేరి వచ్చిదినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక. చాలు. లోకము నమ్మిందా? లోకము దేవుని సంకల్పము నెరవేర్చడం క్రీస్తు వచ్చి నమ్మలేదు. యేసుక్రీస్తు ప్రభువే తండ్రి అయిన దేవుడిగా వచ్చాడని యాక్టర్గా చేశాడు. అలా నమ్మలేదు లోకం అంతా కూడా. యేసు దేవుడు పంపాడని ఎవరు నమ్మలేదు. యేసు దేవుని కుమారుడని నమ్మలేదు. యేసు ప్రభు దేవుడిని నమ్మాడు. అది వాళ్ళ కర్మ. వారి స్వనాశనం ఆగదు, గుణగదు, నిద్రపోదు. ఇక్కడ చూడండి ఇంకో మాట మీకు చూపిస్తాను. 14 13 చదవండి. ఇప్పుడు నేను నీ వద్దకు వచ్చున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాటలు చెప్పుచున్నాను. చదువు 14. నీవు వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. చాలు. మళ్ళీ 20 చదువు. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుట లేదు. వారి వాక్యము నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. 24 తండ్రి నేనెక్కడ ఉందునా అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. జగత్తి పునాది వేయబడ మునిపే నీవు నన్ను ప్రేమించితివి. చాలా. దేవుడి ప్లాన్ అదా. దేవుడి ప్లాన్ తీసుకొచ్చాడు యేసుక్రీస్తు ప్రభు. ఆ ప్లాన్ వివరంగా చెప్పాడు. ఆయన పని అయిపోయింది. ప్లాన్ అంతా చెప్పేశాడు. అపోస్తలుగా అందరూ కూడా తేటగా చెప్పేశాడు. చెప్పేసి ఇప్పుడు రాత్రిపూట వెళ్ళి అరెస్ట్ అయిపోతాడు. మరో కొద్ది గంటలో రోమా సైన్యాన్ని అరెస్ట్ చేస్తాడు. అరెస్ట్ చేసే ముందు ప్రార్థన చేస్తాడు. అయిపోయింది. అంతా చెప్పేశాను. నీ వాక్యం అని చెప్పేశాను. నీ వాక్యం అంతా ఇచ్చేసాను. ఎవడైతే విన్నాడో, ఎవడైతే దేవుని కుమారుడు నమ్మాడు అందరూ మన వాళ్ళే. నీవు నేను ఎలాగైతే ఉన్నామో వాడు కూడా మాతో అయిపోతాడు. నమ్మితే ఏమని నమ్మితే? యేసు దేవుని కుమారుడు నమ్మితే, నేను నీ యొద్దకు వచ్చాను నమ్మితే వారు మాతో కబరు. లోకములో నమ్మలేదు. లోకము 3 పాత్రలు వేసింది నమ్మింది. దేవుడి ప్లాన్ తెలియకపోవడం వల్ల, దేవుని సంకల్పం తెలియకపోవడం వల్ల, మానవుడు దేవుడు ఎందుకు సృష్టించాడో తెలియకపోవడం వల్ల, యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి ఎందుకు వచ్చారో తెలియకపోవడం వల్ల, ఎందుకు ప్రాణం పెట్టాడో తెలియకపోవడం వల్ల చెప్పేశాడు. అనేశాడు. చెప్పేశాడు. అరెస్ట్ అయిపోయాడు. ఇప్పుడు నమ్మినందరికి ఏమవ్వాలి? రక్షణ ఇవ్వాలా? నమ్మారు వాళ్ళందరూ కూడా. ఇప్పుడు నమ్మినందరికి ఇప్పుడు ఏమైపోవాలి? పాపం పోవాలి. పాపం అవ్వాలంటే ఏమవ్వాలా? ఈయన సిలువ యాగం చేయాలి, యజ్ఞం చేయాలి. సిలువలో మహాయజ్ఞం. అది భీకరమైన యజ్ఞం.
ఏ మానవుడు చేయనటువంటి యజ్ఞం అది, ప్రచండమైన యజ్ఞం. ఈ ప్రచండమైన యజ్ఞంలోకి యేసు ప్రభు శిలువను ఎక్కేశాడు. ఎవడైతే యేసు దేవుని కుమారుని నమ్మాడో వాడు హోల్డ్లో ఉన్నాడు. ఇప్పుడు హోల్డ్లో ఉన్నాడు. ఇప్పుడు నమ్మిన అందరూ రక్షణ ఇవ్వాలి. ఎక్కేసాడు, అరెస్ట్ అయిపోయాడు. రాత్రి ప్రార్థన అయిపోయింది. ఏదో తోటలో పైన అరెస్ట్ చేశారు. శిష్యులందరూ పారిపోయారు. తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. ఇక్కడ మీకు తెలుసు విచారణ చేశారు. పిలాతో ఏ రోజు విచారణ చేశారు. విచారణ చేసిన తర్వాత సిలువేసేసాడు. సిలువేసి ఒకే మాట అనేసాడు, తండ్రి ఇదిగో నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తా ఉన్నాను. ప్రాణం విడిచేశాడు. ఏ రక్తం అయితే చిందించాడో ఆ రక్తంలో సమస్త పాపములను సిలువ యాగంలో ఎవరైతే యేసు దేవుని కుమారుని నమ్మారో అందరూ పాపను కొట్టేశాడు. కొట్టేసిన మనుషులు వాళ్ళందరిలోకి ఏమొచ్చింది? క్రీస్తు స్వారూప్యం. ఆ దొంగ కూడా నమ్మాడు. దేవుడు ప్లాన్, ఈ ప్లాన్ నెరవేర్చడానికి వచ్చాడని ఒక దొంగ నమ్మలేదు. ఒక దొంగ నమ్మాడు. అయ్యా నీ రాజ్యంలో నాకు స్థానం ఇస్తావా అన్నాడు. ఆయనకి అర్థమైపోయింది, నేను చచ్చిపోతాను, నువ్వు కూడా చనిపోతావు. కానీ ఆయన దేవుని సంకల్పాన్ని చెప్పడానికి వచ్చాడు. క్రీస్తు నాకు అర్థమైపోయింది. దొంగకి మనకి అర్థం కాదు. అప్పుడు ఆయన అన్నాడు, రేడు నీవు నాతో పడ పరదేశిలో ఉందువు. వెంటనే క్రీస్తు స్వారూప్యాన్ని సంపాదించుకున్నాడు. ఈయన పోలు నేను జీవిస్తాను, బ్రతుకుతాను. దేవుడి ప్లాన్ తెలియకుండా మనము కొనసాగే రక్షణ సరైనది కాదు. మానవ జాతి రక్షణలోకి రావాలన్నా, క్రీస్తు స్వారూప్యం సంపాదించుకోవాలన్నా నిన్ను నీవు ప్రశ్నించుకోవాలి. నేను ఎవరిని? నేను ఏ లోకంలో వచ్చానో, ఈ లోకంలో ఎందుకున్నానో, ఈ లోకంలో నాకు ఏం పని, తిరిగి ఏ లోకానికి వెళ్తాను? దేవుడు నన్ను ఎందుకు సృష్టించాడు? ఎఫెసీ పత్రిక 1:4 స్పష్టంగా చెప్పాడు, నాకు కుమారులు కావాలి, యేసుక్రీస్తు ద్వారా కావాలి. ఎలాంటి కుమారులు కావాలంటే పరిశుద్ధులు, నిర్దోషణ కుమారులు కావాలి. ఎప్పుడు కావాలి నిర్ణయించుకున్నాడంటే సృష్టికి ముందే నిర్ణయించుకున్నాడు. కాబట్టి క్రీస్తు స్వరూపం సంపాదించుకోకుండా, యేసు దేవుని కుమారుని నమ్మకుండా, క్రీస్తు విషయంలో జ్ఞాన విషయంలో ఏకత్వం పొందకుండా రక్షణ వచ్చే అవకాశమే లేదు. భూమి మీద క్రైస్తవుడిగా చలామణి అవుతావు కానీ అక్రమ మార్గుల జాగ్రత్తలు ఉంటావు. దేవుడు తన చెవికతో నీ పేరు రాయడు, తుడిచిపెట్టేసి ఉంటాడు. నిత్య నరకానికి వెళ్ళక తప్పదు. భూమి మీద మాత్రం మేము క్రైస్తవులు మన డబ్బ కొడుకుని బతికేస్తాం తప్ప దేవుడు ఎవరికి రక్షణ ఇవ్వడం. ఎందుకంటే మహాదేవుడు, అతి భయంకరుడు, అతి సాత్వికుడు, కరుణామయుడు, సత్య సంపూర్ణ తండ్రి మాట తప్పితే ఊరుకోడు. మహాభక్తులు మాట తప్పితేనే చనిపోండి అని చెప్పిన వాడు ఈనాటి కాలంలో మనుషులకు తన ఉద్దేశాన్ని చెప్పి, తన కుమారుని లోకానికి పంపి, తన చిత్తాన్ని సంకల్పాన్ని చెప్పిన తర్వాత కూడా మనుషులు తమ బతుకుల జీవితాన్ని మార్చుకోకుండా లేఖనాలను అపార్థం చేసుకుంటూ కొనసాగితే మాత్రం దేవుడు ఎవరి పట్ల ఉపేక్షించడు. దేవుడు ఎవరికి జాలితో కూడా దయచూపడు. మరి ఏం చేయాలా? దేవుడి ఉద్దేశం తెలుసుకున్న తర్వాత క్రీస్తు బోధ ఎత్తు, క్రీస్తు జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది, అపోస్తుల బోధ ఎత్తు స్థిరపడితే, అది నేర్చుకుంటే రక్షణ వస్తుంది, క్రీస్తు స్వారూప్యం వస్తుంది. ఈ లోకాన్ని విడిచిపెట్టితే నిత్యత్వం మనకి చేరుకుంటాం. ఇది దేవుని యొక్క ఉద్దేశం. నా ప్రసంగం అయిపోయింది. మీ అందరికి కూడా నా ప్రత్యేకమైన వందనములు. కొంచెం ఘాటుగా మాట్లాడుతాను. నేను కొంచెం ఘాటుగా ఎందుకు అంటానంటే, అది మిమ్మల్ని ఏ విధంగా దేవుని యొక్క సత్యంలోకి నడిపించాలి, క్రీస్తు స్వారూప్యం నడిపించాలి, లేఖలు మీకు అర్థం అవ్వాలని. దేవుని బోధ ఇలా ఉంటుంది కాబట్టి అది ఉన్నట్టుగా ప్రజెంట్ చేయాలని కొంచెంగా హార్ష్గా మాట్లాడతాను. దయతో నన్ను ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోకండి. మేము బోధించువారము, క్రీస్తు బోధ ప్రకటించువారము. మా భావాలు, మా ఉద్దేశం ఏంటంటే మీరు సత్యాన్ని గ్రహించి సత్యమే మళ్ళాలని తప్ప ఇంకొక ఉద్దేశం కాదు. దయతో మీరు గమనించాలి. నా ప్రసంగం అయిపోయింది. చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగినటువంటి నా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మానవుల్ని ఎందుకు సృష్టించారు అనే విషయాన్ని తేటగా వివరించి, యేసుక్రీస్తు కూడా ఏమై ఉన్నారు, ఆయన ఎచ్చట ఉన్నారు, ఆయన ఎలాంటి వాళ్ళ సంగతి కూడా రూఢీపరిచి స్థిరపరిచిన తండ్రి నీకు స్తోత్రాలు. లోకమంతా కూడా యేసుక్రీస్తు దేవుడిని నమ్మింది తప్ప లోకము యేసుని దేవుని కుమారుని గుర్తించలేదు.
అలా నమ్మి ఎంతైతే ఆ విశ్వాసం కొనసాగుతారో ఆ విశ్వాసము, ఆ బాప్తిస్మ రక్షణ పనికిరాదన్న సంగతి అపోస్తలులు సెలవిచ్చున్నారు. కాబట్టి యేసు ప్రభు వారు లోకానికి వచ్చేది నీ సంకల్పాన్ని, నీ చిత్తాన్ని, నీ స్వరూపాన్ని, స్వభావాన్ని చూపించాలి. మేము అటువంటి బోధ విన్నాం, అటువంటి బోధ విని రక్షణ పొందుకున్నాం. అలాంటిది ఈరోజు దేవుని కుటుంబంతో సహవాసం కలిగి ఉన్నాం. నా సహోదరి సహోదరులు కూడా అలాగా తేటగా లేఖనాలు నేర్చుకొని తెలుసుకొని సత్యాన్ని గ్రహించి మనుషుల బోధ కాదు, లోక సంబంధమైన మూలపాటలు కాదు, వ్యర్థమైన జ్ఞానం కాకుండా దైవికమైన ఆలోచనతో బైబిల్లో ఉన్న రాయబడిన విషయాలు మాత్రమే నేర్చుకోండి. దాని ప్రకారం జీవించే మనస్సు వారికి అనుగ్రహించమని విన్న ప్రతి ఒక్కరు కూడా వారిలో ఈ వాక్యం వెలిగింపబడి ఫలించి వారు మారు మనసు పొంది పశ్చాత్తాపులై నీ సత్య సంఘంలోకి రావడానికి కృపణించమని ఘనమైన నీ మహిమగల నామములో యేసుక్రీస్తు పుణ్యనామంలో ఈ ప్రార్థన మీకు బతిమని వేడుకుంటున్నాను నా ప్రియపరలోకి తండ్రి. ఆమేన్.